శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. 1966 జనవరిలో మహాస్వామివారు ఎలవూరులో మకాం చేస్తున్నారు. అక్కడి నుండి ఆహ్వానం అందడంతో నేను ఎలవూరు వెళ్ళి మహాస్వామివారిని దర్శనం చేసుకున్నాను. వారు నాతో చెన్నైలో అనుకోకుండా మహానాడు అనే ఒక అపూర్వమైనటువంటి సదస్సు జరగబోతోందని, అందులో తమిళనాడుకు చెందిన అందరూ మఠాధిపతులు హాజరు కానున్నారు. వారు నన్ను నువ్వు కూడా మాతో పాటు ఆ మహానాడుకు వచ్చి అక్కడే మాట్లాడే ప్రతి విషయము సంగ్రహంగా వినవలసిందని ఆజ్ఞాపించారు. నేను వారి ఆజ్ఞను పాటించాను. ఫిబ్రవరి 6, 7వ తేదీలలో ఆ మహానాడు సదస్సు చెన్నైలోని కమిషనర్ ఆఫ్ హిందూ చారిటబుల్ అండ్ ఎండోమెంట్స్ బోర్డ్ కార్యాలయ భవనంలో జరిగింది. ఆ 2 రోజుల పాటు ప్రణాళికాబద్ధంగా ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా అన్ని కార్యక్రమాలు జరిగాయి. మహానాడు మొదటి రోజున ఉదయం సభ మొదలవడానికి ముందు పరమాచార్య స్వామి వారు చేసిన ఒక పని వల్ల ఆహ్వానితులైన పీఠాధిపతులు ఎటువంటి మానసిక క్షోభ, వేదన, అధికులమన్న గర్వం, చేదు జ్ఞాపకాలను మిగలకుండా చేశాయి. అందరి మనస్సులు తేలికపడి అందరికీ ఆనందం కలిగేలా చేసింది. మొత్తం మహానాడు ఫలించడానికి ఇది పునాదిగా పనిచేసింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది శ్రీమఠం మూల సిద్ధాంతాన్ని ఆచరించి చూపినట్టయింది. ఈ మహానాడుని HR&CE కమిషనర్ నిర్వహించారు. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం. ఈ ఉత్సవంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు కూర్చోవడానికి వీలులేదు. మహానాడుకి ఆహ్వానితులైన మఠాధిపతుల్లో ఎవరు మధ్యలో కూర్చోవాలి, వారికి కుడివైపున ఎవరుండాలి, ఎడమవైపు ఎవరుండాలి, ఎవరికి ఎటువంటి ఆసనం వెయ్యాలి, ఇలాంటివన్నీ ప్రభుత్వం ఆజ్ఞ ప్రకారం జరగాలి. వారి ప్రోటోకాల్లోని శ్రేణుల ప్రకారమే ఆసనాలను వేసి వాటిపైన సంబంధించిన మఠం పేర్లు కూడా రాయబడ్డాయి. మహానాడు ప్రారంభ వేడుకకు తిరువవదుతురై, ధర్మపురం, తొండై మండల ఆధీనకర్తలు, తిరుప్పనండాల్, కాంచీపురం, మధురై, కుండ్రక్కుడి, మైలం ఇలా ఎంతోమంది మఠాధిపతులు పాల్గొనడానికి వచ్చారు. కమిషనర్ వారిని ఒక్కొక్కరిగా ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించి సభాస్థలికి తీసుకుని వచ్చారు. కంచి మహాస్వామి వారు వేంచేశారు. ఒక్కసారి సభాస్థలి అంతా కలయజూసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎంతటి గంభీరమైన పరిస్థితులనైనా వారు తమ వాత్సల్యపూరిత నవ్వుతో తేలికపరచగలరు. ఆ నగుమముతోనే వారికి కేటాయించిన ఆసనం వైపు వెళ్ళారు. అందరూ మఠాధిపతులు కూడా వారికి కేటాయించిన ఆసనాల వైపు వెళ్ళారు. చెరువులో స్నానానికి ముందు ఎలాగైతే నీటిపై ఉన్న నాచును తొలగించడానికి 2 చేతులతో నీటిని వేరు చేస్తామో, కూర్చోవాలంటే ఎలాగైతే పై పంచతో నేలపై ఉన్న దుమ్ముని దులుపుతామో, అలా మహాస్వామి వారు అధికారులు కేటాయించిన ఆ ఆసనాన్ని 2 చేతులతో వెనక్కి తోసి అదే స్థానంలో నేలపైన కూర్చుండిపోయారు. వెంటనే అందరు మఠాధిపతులు వారికి కేటాయించిన ఆసనాలలో కాకుండా చక్కగా నేలపైన కూర్చున్నారు. ఆ సభా స్థలంలోని నేల అందరికీ సమస్థానం అయ్యింది. కంచి పరమాచార్య స్వామి వారి అతిశయాన్ని ఏమని చెప్పగలం? వేదములకు ఆవల నిలబడి ఉన్నటువంటి ఆ జ్ఞానమూర్తి ముందు చూపుతో, సూక్ష్మ దృష్టితో జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే గొప్ప సత్యాన్ని ఆవిష్కరించి ఆచరించి చూపారు. ఈ భూమిపై నివసించే వారికి డబ్బు, కులం వల్ల వచ్చిన గొప్పతనమేంటి, లేనివాడికి వచ్చిన చిన్నతనమేంటి? అందరిది ఒకే కులం, ఒకే జాతి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.